2011లో నేను బాంబేలో 2011-12 ఆ టైంలో నేను బాంబేలో ఆడిషన్స్ చేస్తున్నా యాక్టర్ అవుదామని. ఒక 2 years ఆడిషన్స్ చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. అన్ని ఆడిషన్స్ సెలెక్ట్ అవుతున్నాను, లాస్ట్ 2లో షార్ట్ లిస్ట్ అవుతున్నాను, కానీ ఇంకెవరినో తీసుకుంటున్నారు. సో ఈ 2 yearsలో బాంబేలో ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది నాకు. అసలు ఏంది ఇంకా మనకి ఇంకా హీరోగా ఛాన్స్ రాదు, ఇంకా యాక్టర్గా ఛాన్స్ రాదన్న జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ ఆడిషన్స్ ఎలా ఉంటాయంటే బాంబేలో ప్రపంచవ్యాప్తంగా అందరూ బాలీవుడ్లో హీరోలు అవుదామని మొత్తం ఇండియా మొత్తంలో వస్తారు. మన హైదరాబాద్లో ఒక 100 మంది వస్తే బాంబేలో ఒక 10,000 మంది వస్తారు. 10 to 20 times ఎక్కువ కాంపిటీషన్. ఎందుకంటే అట్లీస్ట్ 2012 ఆ టైంలో అంత కాంపిటీషన్ ఉండేది. సో ఒక రూమ్లోకి వెళ్తే ఇంత సైజ్ రూమ్ ఉంటుంది, ఒక 500 people ఉంటారు. ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, నార్త్ బెల్ట్, సౌత్ బెల్ట్ నుంచి తక్కువ హిందీ వచ్చిన వాళ్ళు వస్తారు. అది కాకుండా మళ్ళీ ఎన్ఆర్ఐస్ బయట నుంచి ఎవరైతే బాలీవుడ్లో హీరో అవుదామని అనుకుంటున్నారు వీళ్ళందరూ ఏంటి ఫుల్ నాకు ఎక్కడ అంటే మన 6 ప్యాక్లు వేసుకొని ఇంతతో చాలా నాకు రిజెక్షన్స్లో చాలా వియర్డ్ రీజన్స్ చెప్పేవాళ్ళు అనమాట. నాకు అర్థమయ్యే కాదు. ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు బయట నుంచే వాడు నాట్ ఫిట్ అన్నాడు. నేను ఆప్కా నాట్ ఫిట్ అంటే నాకు అర్థం కాలేదు. ఫిట్ నేను బాగానే ఉంది కదా ఫిట్నెస్. నాకు అప్పటికి పొద్దున్న 1 hour రన్నింగ్ అలవాటు ఉండింది. సో నేను వాడికి చెప్తున్నా జెన్యూన్గా, లైక్ నేను మే సుబహ్ 1 घंटा భాగతా హూ మే, ఐఎమ్ వెరీ ఫిట్. ఇది నో నాట్ ఫిట్ అంటే అది కాదు, వాడికి 6 ప్యాక్ ఇది ఒక క్రైటీరియా ఉంది. అండ్ దెన్ చాలా మంది లైట్ స్కిన్ అప్ స్కిన్ లైట్నింగ్ కరికే అయ్యా అని చెప్పారు. ఇలాంటి డైరెక్ట్ ఓపెన్ మొహం మీద చెప్తారు. సో ఈ ఆడిషన్స్లో వీళ్ళు ఇచ్చే రీజన్స్, ఆడిషన్ ప్రాసెస్, ఒక రూమ్లో 500 ఇంత సైజ్ రూమ్లో 500 people అంటే మీరు ఎంత కియాటిక్ ఉంటుందో ఆలోచించండి. అదొక పెద్ద సర్కస్ అది. ఈ సర్కస్ గురించి ఒకరోజు ఫ్రెండ్కి కూర్చొని చెప్తున్నా నా ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయని. వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. నవ్వి వాళ్ళు అరే ఇది అసలు స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ జరుగుతుంది ఒకటి ఇక్కడ క్యాన్వాస్ లాఫ్ క్లబ్ అని లోవర్ పరేల్లో, అక్కడ వెళ్ళి చెప్పచ్చు కదా, ఇది ఫుల్ నవ్వుతారు ఇది అని. ఓపెన్ మైక్ అంటే నాకు అప్పటికి ఏం తెలియదు. అది సేమ్ సినిమాలో క్యారెక్టర్ ఎలా అయితే ఓపెన్ మైక్ అని చెప్తాడో ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళి మాల్లో పోస్టర్ చూసా, ఇలా క్యాన్వాస్ లాఫ్ క్లబ్ పోస్టర్ జరుగుతుంటే వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఈ ఆడిషన్ స్ట్రగుల్ ఒక 5-minute బిట్ చేశా అక్కడ. ఆ ఓపెన్ మైక్లో 11-12 people పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నేను ఫస్ట్ వచ్చాను అనమాట. అయితే ఆ ఓపెన్ మైక్లో అప్పుడే యూట్యూబ్లో ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఫన్నీ వీడియోస్ చేద్దామని ఏఐవి అన్న ఒక ఛానల్లో వీళ్ళు చూస్తున్నారు అనమాట ఓపెన్ మైక్. అప్పుడు ఓకే వాళ్ళు చూసి నన్ను రైటర్గా జాయిన్ అవ్వమని పిలవడం జరిగింది. చేస్తే అక్కడ వాళ్ళకి రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి వాళ్ళతో వీడియోస్ రాసి ఆ వీడియోస్ యాక్ట్ చేసి ఆ వీడియోస్ వైరల్ అయ్యి అలా ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఆ వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల నాకు ఏజెంట్లు నోటీస్ అయ్యాను. ఏజెంట్ డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యాడు. ఓకే. సో ఇదంతా యాక్చువల్గా ఆ స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ నుంచి స్టార్ట్ అయింది మొత్తం జర్నీ యాక్చువల్గా చెప్పాలంటే. సో రివర్స్గా తిరిగి చూస్తే ఇప్పుడు మొత్తం సర్కిల్లో మళ్ళీ నేను స్టాండప్ కమెడియన్గా చేయడం అనేది ఒక ఫుల్ సర్కిల్ తిరిగి వచ్చింది ఆ జర్నీ అంతా. ఎగ్జాక్ట్లీ. మధ్యలో ఒక 10-12 years ఉందా? ఈజీగా. మోర్ దెన్ దట్. ఎస్, ఈజీగా. సో ఆ 10 years ఆ ఓపెన్ మైక్కి ఇప్పటికి, సో ఈరోజు యాజ్ అ స్టాండప్ కమెడీ చేయడం అప్పటికి నాకు ఇంకా అంత ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేదు నేను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలోనే నేను ప్రాపర్గా ఫుల్ ఫ్లెజ్డ్గా చేశాను. అదే చేసే ఛాన్స్ వచ్చింది. బట్ ఎస్, ఆ రోజు ఆ స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ పోస్టర్ చూడకపోయి ఉంటే నేను ఆ మాల్లో మేబీ ఈ జర్నీ అంతా అయ్యేది కాదేమో. అలాగే మీ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ నువ్వు చెయ్యొచ్చు కదా అని నన్ను చెప్పకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు. అది ఎగ్జాక్ట్లీ. అంటే దే హ్యావ్ స్పాటెడ్ యూ, నీలో ఈ ఎలిమెంట్ ఉందని స్పాట్ చేసిన వాళ్ళు. అందులో మళ్ళీ ఏంటి, అది నేను చెప్పింది వాళ్ళకి నా బాధ. అక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ట్రాజెడీ ఎదుటివాడికి కామెడీలాగా అనిపిస్తుంది. కామెడీ. సో మన బాధ అనేది మనం హ్యూమర్లోకి మార్చేస్తే అది నలుగురికి సంతోషాన్ని, మన బాధ కూడా నలుగురికి సంతోషాన్ని ఇవ్వచ్చు. అది ప్రొఫెషన్గా కావచ్చు. అదే కదా నువ్వు సినిమాలో ఫాదర్తో ఆర్గ్యూ చేసింది. ఇది కూడా ఒక ప్రొఫెషన్ అన్న, దీనిలో కూడా సంపాదించవచ్చు 100%. అయ్యో, ఇప్పుడు స్టాండప్ అనేది హ్యూజ్ ప్రొఫెషన్ ఇండియాలో. అది సినిమాలో కేవలం నీకు, మీ ఫాదర్కి, మురళీ శర్మ గారికి ఉన్న డైలాగ్ కాదు. దట్ ఈస్ ఎ డైలాగ్ టు ద సొసైటీ. అవును. టుమారో లాట్ మెనీ బాయ్స్ కెన్ ఇంప్రెస్ అపాన్ దేర్ పేరెంట్స్ citing the example of your film.
దట్ వే యూ హెల్ప్డ్ ది న్యూ జనరేషన్. ఆర్ మేబీ ఐ పిస్డ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ ఫాదర్స్. ఇప్పుడు తండ్రులు అందరూ మీ మూలాన్ని మా అబ్బాయి నన్ను ఎదురు తిరుగుతున్నాడని కూడా అనొచ్చు. చచ్చినాడే నీ వల్ల మా నీ పిల్లలు వల్ల హాయిగా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా వెళ్తుంటే ఈ అనవసరంగా ఈ సినిమా చూసి ఇప్పుడు పాడేయడని. ఎందుకంటే నువ్వు ఇంకో రకంగా కూడా రెచ్చగొట్టావు దాంట్లో. అదేంటి వెంటనే మీరు ఇలాగ వచ్చేస్తే ఎలాగా 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదవాలి. అది రియల్ లైఫ్. మన ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం అని ఆ డైలాగులన్నీ ఎంతలాగా ఓన్ చేసుకున్నారంటే యూత్, దట్ కెన్ బి నోటీస్డ్ ఇన్ సోషల్ మీడియా. అసలు ఆ డైలాగులకి ఎంత వాట్ యూ కాల్ ఎంత వైడ్ స్ప్రెడ్ అపీల్ వచ్చిందంటే, అంటే దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. అంతే కదా, అదే కదండి ప్రాసెస్. అదే కండి ప్రాసెస్. అది సేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో అదే ప్రాసెస్. సో అందుకే కనెక్ట్ అయినట్టున్నారు. ఇంజనీరింగ్ అంటేనే అదే 100% కదా. నాకు ఇక్కడ ఇప్పుడు నువ్వు చెప్తున్న దాంట్లో ఒక డౌట్ వచ్చింది. నువ్వు తెలుగు కుర్రాడు అయ్యి తెలుగు ఇండస్ట్రీని వదిలేసి అసలు బాంబే వెళ్ళి అక్కడ ఆడిషన్స్ ఇవ్వడానికి, అక్కడ నువ్వు స్ట్రగుల్ అవ్వడానికి, ఇంత చిన్న గదిలో 500 మంది మధ్యలో నువ్వు నిలబడడానికి, అసలు వాట్ ఈస్ ది అపరెంట్ రీజన్ ఫర్ దట్? ఇక్కడ ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేవని. ఇక్కడ నేను చాలా ట్రయల్స్ చేశా. సో నాకు ఎక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం కానీ ఛాన్స్ పెద్దగా రాలేదు. సో ఫైనల్గా నేను యాక్చువల్గా అప్పుడు ఏంటంటే నేను నాటకాలు చేస్తాను. నేను స్టేజ్ నుంచి యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నేను కాలేజ్లో స్టేజ్ ప్లేస్ చేసేవాడిని అండ్ అక్కడ హిందీ నాటకాలు చేసేవాళ్ళం మేము. యు ఆర్ ఫ్రమ్ బేసికల్లీ ఓకే, బట్ ఇక్కడ హిందీ నా ఇంజనీరింగ్ కాలేజ్లో నేను హిందీ నాటకాలు నాకు చిన్నప్పటి నుంచి నేను హిందీ నాటకాలు చదవడం, హిందీ పోయట్రీ రాయడం ఇవన్నీ అలవాటు నాకు. ప్రేమ్చంద్ గారి బుక్స్ చదవడం, కఫన్, హబీబ్, తన్వీర్ వీళ్ళందరూ. కఫన్ చదివావా? కఫన్ చదవలేదు, బట్ ఆయన ప్లేస్ అవి చదవడం. సో నేను పనిచేసే థియేటర్ గ్రూప్ రాజేష్ గారు అని మా గురువు గారు ఉండేవాళ్ళు థియేటర్లో. సో మా కాలేజ్లో, సో మాకు అక్కడ భారత్ భవన్ అని ఒక థియేటర్ ప్లే గ్రూప్. కాలేజ్? ఎన్ఐటి భోపాల్. ఓకే, ఎన్ఐటి భోపాల్. ఓకే. సో అక్కడ నేను బ్యాక్ స్టేజ్ పనిచేసేవాడిని ఆ థియేటర్ గ్రూప్ తోటి. ఓకే. సో అంటే పెద్దగా క్యారెక్టర్ స్టార్టింగ్లో ఇవ్వలేదు కానీ బట్ ప్లే అదంతా మొత్తం ప్రాసెస్ తెలుసు నాకు. స్క్రిప్టింగ్, రిహర్సల్స్ ఎలా జరుగుతాయి. బ్యాక్ స్క్రీన్ అంటే డైరెక్ట్ లాగడం. బ్యాక్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ వచ్చారు, వాళ్ళకందరికీ స్క్రిప్ట్ కాపీస్ ఇవ్వడం. ఇప్పుడు రిహర్సల్లో ఎవరైనా యాక్టర్ రాకపోతే వాడి ప్లేస్లో నేను నుంచొని చదవడం, ఇలాంటివన్నీ. సో నేను ఏం చేసేవాడిని అంటే ఎవరన్నా యాక్టర్ రాకూడదు అనుకునేవాడిని. సో దట్ వాడి ప్లేస్లో నాకు ఆ క్యారెక్టర్ ఛాన్స్ వస్తే నేను బాగా దాన్ని మాడ్యులేషన్ చేసి చదివితే రేపు అట్రాక్ట్ అవుతారు, రేపు ప్లేలో డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తాడేమో అని. సో అలాంటివి చేయడం బ్యాక్ స్టేజ్లో. సో దానిలో నాకు ఏంటంటే ఆ మొత్తం థియేటర్ ప్రాసెస్ అనేది చాలా ప్రేమలో పడిపోయాను నేను. సో నేను ఇన్ఫ్యాక్ట్ నేను 10th ఉన్నప్పుడే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఒక ప్లేస్ ఉందని కనుక్కొని దాని ఫామ్, అప్లికేషన్ అన్నీ తెప్పించుకున్నాను. అక్కడికి వెళ్ళి డ్రామాటిక్స్లో 2 years. అంటే నాకు ముందు నుంచే ఇంకా క్లియర్. ఓకే. నేను 5th, 6th క్లాస్ నుంచి నాకు ఇంకా వేరే గోలే లేదు లైఫ్లో, ఇది ఒకటే గోల్. బట్ నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయవలసి వచ్చింది. అదే కదండి ప్రాసెస్. సో మా డాడీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా డాడీ ఒక కండిషన్ ఏం పెట్టాడంటే, నువ్వు ఇంజనీరింగ్ క్రాక్ చేయి, మంచి కాలేజ్ నుంచి నువ్వు ఇంజనీరింగ్ చేస్తే నేను నిన్ను ఆడిషన్స్, ట్రయల్స్, వాట్ ఎవర్ నీ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రగుల్కి అలౌ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టారు. సో నేను ఎంత చదివానంటే జస్ట్ కేవలం యాక్టర్ అవుదామని ఇంజనీరింగ్లో టాప్ మార్క్స్ కొట్టాను. సో అదొకటే నాకు మోటివేషన్, లేకపోతే ఇంజనీరింగ్ నాకు మోటివేషన్ లేదు. ఓకే. సో అలా నేను బ్యాక్ స్టేజ్ చేస్తూ ప్లేస్ అవన్నీ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ అన్నాడు, వై డోంట్ యూ గో టు బాంబే, అక్కడ నీకు ఆడిషన్స్ చేసి అక్కడ ట్రై చేయి. నాకేంటంటే ఏ ఇండస్ట్రీలో అన్నా యాజ్ అన్ యాక్టర్ వర్క్ రావాలి. సో నేను అక్కడ స్టార్ట్ చేశాను. అందుకే ఆ ప్రాసెస్, ఆడిషనింగ్ ప్రాసెస్ కానీ. అండ్ అదొక పెద్ద మాయాజాలం అది. ఎందుకంటే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడన్నా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం 2023లో చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. కాస్టింగ్ డైరెక్టర్స్ అని ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక కాస్టింగ్ వెబ్సైట్, కాస్టింగ్ డివిజన్ ఉండి వాళ్ళకి మనం పిక్చర్స్ పంపించి ఆడిషన్స్కి వెళ్ళి చాలా ఒక సిస్టమ్ ఒకటి అనేది ఏర్పడింది. నేను అప్పుడు బాంబేలో దిగినప్పుడు సిస్టమే లేదు అసలు. ఏమి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. ఇట్ వాజ్ లైక్ వన్ బిగ్ కేయాస్. వాడ అంటే నేను అసలు
ఒకరోజు ధర్మ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు యశ్రాజ్ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు ఎక్సెల్ ఆఫీస్ బయట ఉండేవాడిని. సడన్గా ఎవరైనా ఫరాన్ అఖ్తర్, యశ్రాజ్లో ఆదిత్య చోప్రా బండి వెళ్తుంటే దాని వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళడం. ఎవరన్నా ఇప్పుడు అనురాగ్ బసు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి బర్ఫీ అని ఒక సినిమా తీశారు. ఆయన బండి వెళ్తుంటే సడన్గా ఆయన ఆపేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నా పోర్ట్ఫోలియో, నా పిక్చర్స్, నా ఆడిషన్, ది సీడీ టక్ మన ఆయనకి ఇచ్చేసేవాడిని. అలా ఎంతో మంది సెలబ్రిటీస్ని స్టాక్ చేసేవాడిని. వాళ్ళు వెళ్ళని ఇప్పుడు గుళ్ళకి వెళ్తే వినాయక చవితికి అక్కడ బాంబేలో చాలా పెద్దగా చేస్తారు. సో 11 days ఒక పెద్ద పండల్స్ ఉంటాయి. ఆ పండల్స్లో అంతా బాలీవుడ్ డైరెక్టర్, సెలబ్రిటీస్ వస్తారు. నేను రోజు ఆ పండల దగ్గరే నుంచునేవాడిని. ఈ రోజు ఎవడన్నా బాలీవుడ్ డైరెక్టర్ వస్తే టక్మని మన పోర్ట్ఫోలియో, పిక్చర్స్ ఇది ఇచ్చేద్దామని. సో అలా చాలా మందికి అలా ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అసలు అది చదవని కూడా చదవరని నాకు తెలియదు ఆ టైంలో. నేను ఆ టైంలో నాకు అసలు తెలియదు ప్రాసెస్ ఏంటి. నిజంగానే ఇది చూసి మనకి రేపు ఫోన్ చేస్తారేమో అని అలా వెయిట్ చేసేవాడిని. ఫోన్ వస్తుంది. కానీ ఎప్పుడు వచ్చేది కాదు. తర్వాత నాకు అర్థమైంది, ఇలా మనం ఇది ఎన్ని చేసినా మనకు ఛాన్స్ రాదు. ఎన్నాళ్ళు పెట్టింది ఇది గ్రహించడానికి? పట్టింది ఒక 2-3 years. దీనిలోనే ఈ ప్రాసెస్లోనే పోయింది. బట్ నాకేంటంటే నేను ఎందుకు చేసేవాడిని అంటే నా ఎఫర్ట్ ఎక్కడ తగ్గట్లేదన్న గిల్ట్ నాకు ఉండకూడదు. అంటే మనం ఎఫర్ట్ పెట్టలేదు అని మనకు అనిపించకూడదు. ఎగ్జాక్ట్లీ. ఛాన్స్ వచ్చిందా లేదా వేస్ట్, అది 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 పక్కన సెకండ్ టాపిక్. మనం పడుకునే ముందు ఈ రోజు బాంబేలో నేను అసలు కావాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టానా లేదా, అందరినీ కలిసానా లేదా, నేను నవీన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు అని అందరికి తెలియజేసేలాగా చేసామా లేదా, ఆడిషన్స్ ఇచ్చామా లేదా, అది ఇంపార్టెంట్ నాకు. సో అది నేను పెట్టుకున్నాను అనమాట. సో కానీ అయినా ఆ ప్రాసెస్లో రిజల్ట్స్ రావట్లేవు. సో అందుకే అప్పుడు నేను రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి, ఇలా మనం ఛాన్సుల కోసం వెయిట్ చేస్తే ఇంకా అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం. మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలనుకొని ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్, ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ దానిలోకి దిగడం జరిగింది. ఓకే. సో దానిలో ఎప్పుడైతే రైటింగ్ చేస్తూ అదే వీడియోస్లో నేను యాక్ట్ చేస్తూ ఆ వీడియోస్ వైరల్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు నాకు ఒక పాత్ కనిపించింది. ఓకే. దట్ మనం ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసి ఎవరో వచ్చి మనకి ఛాన్స్ ఇస్తారనేది ఇంకా జరగదు. మన డెస్టినీ మనమే రాసుకోవాలి, మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ యూట్యూబ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ యూట్యూబ్కి అండ్ మా ఫెలో ఏఐబిలో ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో నాతోటి, వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఎవరు నమ్మనప్పుడు నన్ను నమ్మారు ఆ టైంలో. ఓకే. సో మేమందరం ఒక గ్రూప్ లాగా పనిచేసేవాళ్ళం. అంటే మా అందరికీ సిమిలర్ డ్రీమ్స్, వాళ్ళందరూ కూడా సేమ్ నాలాగే నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళందరికీ కూడా ఎవరికి కనెక్షన్స్ లేవు. సో మేమందరం కలిసి ఒక గ్రూప్ లాగా ఒక ప్యాషన్ ఉండేదన్నమాట. ఆఫీస్లో ఒక రూమ్లో చిన్న రూమ్ తీసుకొని 18 hours అక్కడే పడి ఉండేవాళ్ళం. ఎలా ఒక చిన్న 15-minute వీడియోకి కూడా 4 months రైటింగ్ ఉండేది. అక్కడి నుంచి 1 by 1 థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అక్కడి నుంచి ఏజెంట్ రావడం, ఏజెంట్ నుంచి ఎప్పుడైతే